ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. రాష్ట్ర హోంమంత్రి అనితపై మాజీ మంత్రి అమర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విధానాలపై విమర్శలు చేయాల్సిన చోట వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారంటూ అధికార పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హోంమంత్రి వ్యక్తిగత అంశాల నుంచి భద్రతా ఏర్పాట్ల వరకు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీశాయి. మొదట ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకొని పార్టీ శ్రేణులు ఇప్పుడు హోంమంత్రికి మద్దతుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మహిళా నేతలు తెలుగు మహిళా విభాగం తీవ్రంగా స్పందిస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక మరోవైపు ఈ వివాదం మహిళా గౌరవం, రాజకీయ సంస్కృతి అంశాల చుట్టూ తిరుగుతోంది. వ్యక్తిగత విమర్శలు రాజకీయాల్లో ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా తెరపైకొచ్చింది. అమర్నాథ్ వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి విశాఖ నుంచి కిరణ్ లైవ్లో అందిస్తారు. కిరణ్, రాజకీయం అంటే విధానపరమైనటువంటి విమర్శలు ఉండాలి, కానీ ఒక మహిళా నేత, రాష్ట్ర హోంమంత్రి ఆవిడ అలంకరణ పైన, మేకప్ పైన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు అని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు అలాగే పార్టీ శ్రేణులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సో దీనిపైన హోంమంత్రి అనిత స్పందించారా? ఆవిడ రియాక్షన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రోజా. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్ నడుస్తున్నది. ఏదైతే మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి సంతపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దోషంలో ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడాను ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజానికాన్ని కూడాను పెద్ద ఎత్తున బగ్గుమనేలా చేస్తూ ఆలోచన చేస్తున్నాయి. ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలనకు సంబంధించి, ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి విమర్శలు సాధారణంగా ఇటు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా విమర్శించడం కానీ, లేదంటే వాటిని స్వీకరించి అందుకు అనుగుణంగా ప్రజాపాలన సాగించాల్సినటువంటి అవసరం ఉన్నదనేది అందరికీ తెలిసింది. అయితే వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి. తాజాగా మనం చూసుకున్నట్టయితే ఇటీవల ఏదైతే బాబు వెన్నుపోటు పాలనకు 2 సంవత్సరాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను పెద్ద ఎత్తున ఆ పార్టీ శ్రేణులందరూ కూడా ఆందోళనలు, నిరసనలు, బైక్ ర్యాలీలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల అంటే 12వ తారీఖున ఏదైతే మాజీ మంత్రి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్ చోడవరం నియోజకవర్గం అంటే అనకాపల్లి జిల్లాలో ఉంది ఆ నియోజకవర్గం, అక్కడ నిరసన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి ఒక హాట్ కామెంట్ అయితే చేశారు. ఎవరైతే హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత ఉన్నారో ఆవిడ మేకప్ చేసుకుంటారు, మేకప్ లేనిదే బయటికి రాలేరు, ఆవిడ వాడేటువంటి మేకప్ సామాగ్రితోటి ఏకంగా ఒక పుట్టి అంటే ఒక బిల్డింగ్ సంబంధించి ఏదైతే ఉందో దానికి ఇంటీరియర్ డెకరేషన్ కి ఉపయోగించుకోవచ్చు అనే తరహాలో ఆవిడ చేసినటువంటి మేకప్ ని విమర్శించడం, మరోవైపు ఆమె వాడుతున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ ఏదైతే ఉందో ఆ వెహికల్స్ అన్ని కూడా ఒకప్పుడు తానే వాడాను, నేను వాడి పడేసినటువంటి వెహికల్ బుల్లెట్ ప్రూఫ్ కార్ ని ఈరోజు వంగలపూడి అనిత వాడుతున్నారని చెప్పి చాలా చీప్ గా మాట్లాడడం జరిగింది. అయితే దీన్ని ఒక 2 రోజుల పాటు సైలెంట్ గా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. అనూహ్యంగా మనం చూసుకున్నట్టయితే వచ్చినటువంటి మీడియాలో ఈ ఎవరైతే అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఒక్కసారిగా నిన్నటి నుంచి కూడాను ఇటు పార్టీ అధినేత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాసరావు దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుండి గుడివాడ అమర్ చేసినటువంటి వ్యాఖ్యలను చాలా సీరియస్ గా తీసుకొని ఇప్పటికే విశాఖపట్నం ఆర్లో నుండి పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి, అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, మరోవైపు బేషరతుగా అమర్నాథ్ ఆవిడకి క్షమాపణ చెప్పాలని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడాను ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో ఆవిడ ఎంతవరకు కూడా అక్కడ స్పందించిన దాఖలాలు అయితే కనిపించలేదు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఒక దళిత మహిళ, ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఒక సామాన్య కార్యకర్తగా, ఒక టీచర్ గా ఉన్నటువంటి ఒక మహిళ ఈరోజు ఎమ్మెల్యేగా, మంత్రిగా పదోన్నతిని పొంది ప్రజలకు సేవ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక మాజీ మంత్రి ఈ రకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు, తక్షణం క్షమాపణ చెప్పాలని చెప్పి ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడాను తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున కిరణ్, జనసేన మహిళా విభాగం కూడా ఏమైనా స్పందించిందా? వాళ్ళ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయా? సారీ, జనసేన మహిళా విభాగం లేదు రోజా. ఏదైతే ఇంతవరకు జనసేన నుంచి కానీ లేదా అటు బీజేపీ నుంచి కానీ ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ కానీ వాళ్ళు ఎటువంటి ప్రచారం కానీ ఏమీ చేయలేదు, వాళ్ళు ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేని పరిస్థితి ఉంది. అయితే తెలుగు మహిళలు, మరోవైపు తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నినదిస్తున్నారు, వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోజు మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో గుడివాడ అమర్ చిత్రపటానికి చెప్పులు దండ వేసి కోడిగుడ్ల మంత్రి అని చెప్పి గతంలో చాలా సార్లు వాళ్ళు హేళన చేసిన పరిస్థితి ఉంది. ఆ కోడిగుడ్లతోనే తనకి సమాధానం చెప్పిన పరిస్థితి కూడా ఉంది. వాస్తవంగా మనం చూసుకున్నట్టయితే దీని అంతటికీ కారణం ఒక రకంగా చూసుకున్నట్టయితే మనం 2019 నుంచి కూడాను ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ సినారియో పూర్తిగా చేంజ్ అయిందనే చెప్పాలి. వ్యక్తిగత దోషాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ అన్ని పార్టీలు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. గతంలో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు కూడా ఒకనొక సందర్భంలో చెప్పారు. ఈ రోజు అసెంబ్లీలో నాయకులందరూ కూడా చేస్తున్న ప్రసంగాలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. పరుష పదజాలంతో ప్రకటనలు చేస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి సాక్షాత్ Right. వెంకయ్యనాయుడు లాంటి సీనియర్ నాయకుడు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి రోజా. రైట్, థ్యాంక్ యూ కిరణ్.